ఊరికనే సెట్ ఖాళీగా ఒక 30 రోజులు 40 రోజులు పెడితే ఆ డబ్బు ఎవరికి వెళ్తున్నట్టండి? మన వర్కర్స్కి ఎవరికి వెళ్తలేదు, ఈ గొడవలు ఏమి ఉండవు. ప్రొడ్యూసర్ డైరెక్టర్స్కి వెళ్తలా, హీరోలకి వెళ్తలా, ఊరికనే వేస్ట్ అయిపోతుంది. అలాంటి వేస్టేజ్ ఈజ్ అట్లీస్ట్ 30% ఇన్ ద ఇండస్ట్రీ విచ్ నో వన్ కెన్ కంట్రోల్. ఎందుకు కంట్రోల్ చేయలేరంటే ఇట్స్ బికెమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్. మాకు వారం రోజుల తర్వాత అది ఉంటుందో లేదో అని చెప్పేసి వారం రోజులకి చేయాల్సి వస్తుంది. అండ్ దెర్ ఆర్ మెనీ టైమ్స్ స్టూడియోస్ 3-4 months బ్లాక్ చేసేస్తారు. అది తప్ప అంటే నేను చాలాసార్లు చేశాను. బికాస్ ఐ హ్యావ్ మై ఓన్ థింగ్స్. ఆ టైంకి లేకపోతే రిలీజ్ ఉండదు. అండ్ ఇట్స్ ట్రూ ఆల్సో వెన్ ఇట్స్ గోస్ టు ఎ బిగ్గర్ మూవీ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. ఇదే స్టూడియోలో మొత్తం అన్నిటికీ సెటిల్ వేసి తీసాం, సర్లే నీకెవరు. డిసడ్వాంటేజ్ ఇస్ వీ హ్యావ్ స్పెండ్ లాట్ ఆన్ సెట్స్. ఆ మూవీ ఖర్చు ఎక్కువ సెటిల్కి అయింది. అడ్వాంటేజ్ ఇస్ విత్ ఇన్ 5 months I could release the movie and the interest is 10% of a regular movie of that size. మామూలు మూవీకి 30 crores అయితే ఇది 4-5 crores ఇంట్రెస్ట్ అయిపోయింది. జస్ట్ బికాస్ ఆఫ్ 5.5 months. అండ్ దట్స్ స్పెషల్ అనిల్ రావుపూడి కాబట్టి ఇది అయింది. అట్ ద సేమ్ టైమ్ వి డింట్ థింక్ దట్ వి స్పెంట్ మోర్. అదే గనక నాకు టైం ఉందనుకోండి, ఇంకా 3 నెలలు టైం ఉంటే కనుక బయట తీసుకునేవాళ్ళం, ఆ 5-6 crores కలిసి వచ్చేది. బట్ సంక్రాంతి మిస్ అయ్యేది, కోవిడ్లో పడిపోయేవాళ్ళం.